హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పెసర్లతోటైతే అట్లు చేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నెడు పెసర్లు పోసుకోవాలి. ఏ గిన్నెతోటైతే మనం పెసర్లు తీసుకుంటామో అదే గిన్నెతోటి బియ్యం కూడా తీసుకోవాలి. అవైతే ఒక నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదా 6 hours అయినా నానబెట్టుకోవచ్చు. మంచిగా కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మనమైతే మార్నింగ్ చేసినాం కాబట్టి మార్నింగ్ అయితే మళ్ళీ కడగాలి, ఎందుకంటే మొత్తం అది గ్రీన్ కలర్లో పట్టుకొని ఉంటుంది. సో మళ్ళీ కడగాలి. నెక్స్ట్ వచ్చేసి ఇళ్ళనైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇవి నానబెట్టుకున్నవి ఉంటాయి కదా, అవి కూడా కొన్ని పోసి ఫస్ట్ మంచిగా మెత్తటి పేస్ట్ వచ్చేటట్టు పట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో కూడా అన్నీ అట్లనే పట్టుకోవాలి. దోశ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో ఇది కూడా అట్లనే మెత్తగా పట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలోనైతే నేను చూపించుతా. ఇదైతే పార్ట్ 1 వీడియోగా పెడుతున్నా. పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్ననైతే పార్ట్ 1 పెట్టిన కదా పెసర్లేది, ఇదైతే పార్ట్ 2 వీడియో. పిండిల్ని అయితే మంచిగా మెత్తగా పట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొన్ని వాటర్, ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోశ బ్యాటర్ లెక్క అయినాక దోశ పోసుకోవాలి. ఇదైతే ఫుల్ హెల్దీ ఉంటుంది. దోశనైతే ఎంత హెల్దీ అంటే ఫుల్ హెల్దీగా ఉంటుంది పెసర్ల దోశ కాబట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.